కలలు కనండి, సాకారం చేసుకోండి అన్న మాటకు ఇతను నిలువెత్తు నిదర్శనం. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఆ యువకుడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎందరో కథలని మనం విన్నాం, చూసాం. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆ కోవలోకి చేరాడు. ఆశయాలు కలలతో సాకారం కావు, నిబద్ధతతో పనిచేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇది నిజమని నిరూపించిన వారు కూడా ఎందరో. తాజాగా తమిళనాడుకు చెందిన విఘ్నేష్ కూడా ఆ జాబితాలోకి చేరాడు. ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నాడు. అందుకే ఓవైపు జొమాటో బాయ్గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాడు. విఘ్నేష్ తమిళనాడుకు చెందిన యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. కేవలం ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ ఇంట్లో కూర్చుంటే ఖర్చుల పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. పార్ట్ టైం జాబ్ కోసం ప్రయత్నించగా జొమాటోలో ఉద్యోగం లభించింది. చేతి ఖర్చుల కోసం ఓవైపు జొమాటోలో ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాడు. చివరికి తన చిరకాల స్వప్నాన్ని సాధించాడు. రీసెంట్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. గవర్నమెంట్ జాబ్ ను చేజిక్కించుకున్నాడు. ఈ విషయాన్నే జొమాటో స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఓవైపు తమ కంపెనీలో పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో రాణించిన తమ ఉద్యోగి అంటూ విఘ్నేష్ కుటుంబంతో సహా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ నెట్టింట వేగంగా వైరల్ గా మారింది. 5,000కు పైగా లైక్లు, 300 రీట్వీట్లు వచ్చాయి. నెటిజన్లు విఘ్నేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.